ఒకటే నోటిఫికేషన్తో సింగిల్ నోటిఫికేషన్తో 1,34,000 మందిని రిక్రూట్ చేసి గవర్నమెంట్లోకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం గతంలో ఎన్నడూ ఎవరు కూడా చేయలేదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 1,34,000 మందిని సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిక్రూట్మెంట్లు చేసి ప్రతి గ్రామంలోని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కాల సమయంలోపు ప్రజలకి ప్రభుత్వ సేవలు అందాలి అని చెప్పి ఆవేళ గొప్పగా పనిచేసినటువంటి కార్యక్రమం మా ప్రభుత్వం చేసింది. 58,000 మందిని ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకుని వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ ద్వారా సుమారుగా 78 నోటిఫికేషన్లు ఇచ్చి వేలల్లో లక్షల్లో ప్రభుత్వంలో ఉద్యోగస్తులుగా ఆవేళ రిక్రూట్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి వేళ ఏ రకంగా మీరు కేవలం 10,000 మందికి మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. స్వయంగా డీజీపీ గారి రాష్ట్రం మొత్తంలో 11,000 మంది పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి అని చెప్పి ఆయన ప్రకటిస్తాడు. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనేమో 2,778 పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారు. మా ప్రభుత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి శాఖలో 243 మందిని ఆవేళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ ఇచ్చి నోటిఫికేషన్ కూడా అడుగులు వేయడం జరిగింది. ఈవేళకి దాని సంగతి ఏంటనేటువంటిది మీరు మాట్లాడే కార్యక్రమం చేయరు. ఆరోగ్య శాఖలో 15,000 మంది ఖాళీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో 975 మందిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ ఈపీడీసీఎల్ని మాత్రమే తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేవలం ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ తీసుకుంటే కంపెనీని తీసుకుంటే 4,130 మంది ఖాళీలు ఉన్నాయి. మరి అదే పద్ధతిలో సెంట్రల్ కానీ లేకపోతే ఆ పక్క కానీ తీసుకుంటే వాటిల్లో ఎన్ని ఉంటాయో కూడా చూడండి. ఏపీ ట్రాన్స్కోలో 5,137 మంది ఖాళీలు ఉన్నాయి. ఏపీ జెన్కోలో 3,300 పోస్టులు ఉన్నాయి. మరి వీటిని యొక్క ప్రస్తావన ఎక్కడా కూడా కనీసం మీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదైతే మా ప్రభుత్వం నుంచి ఈ వేళ వరకు కూడా దాదాపుగా ఈ 1,79,000 కొత్తగా వచ్చినటువంటి ఖాళీలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలు కానీ ప్రభుత్వ శాఖల్లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు కానీ ఇన్ని లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉంటే మీరు కేవలం 10,000 మందికి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగులకి నోట్లో ఉగాది పచ్చడి పెట్టినట్ట, నోట్లో మట్టి కొట్టినట్ట అని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఎలాగో దేవుడేరుగా నెలకి 3,000 రూపాయలు అన్నారు. 3,000 రూపాయలు ఇంటూ 22 నెలలు గడుస్తూ ఉంది, 66,000 రూపాయలు. వాస్తవానికి మీకు తెల్లారు లేస్తే రోజు బాకా ఊదేటటువంటి ఈనాడు దినపత్రికలో ఈ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పారు. అంటే 1 కోటి మంది ఇంటూ ఒక్కొక్కరికి 66,000 రూపాయలు చొప్పున వేస్తే 66,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి బకాయి పడ్డారు. సహజంగా ఏ ప్రభుత్వానికైనా కూడా మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. 5 ఏళ్లలో 5 బడ్జెట్లు ప్రవేశపెడతాం. మరి ఇప్పటికే మీరు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ 3 బడ్జెట్లలోని ఎక్కడైనా 1 రూపాయి అయినా నిరుద్యోగ భృతికి కేటాయింపులైనా చేశారా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మీరు
దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మోసం చేసి మభ్యపెట్టి వారు ఓట్లను దండుకుని వారిని ఏదైతే మీరు మోసం చేశారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పోయి గ్రామాల్లో తిరిగితే వచ్చే ఎన్నికల్లో కోడిగుడ్లు రాళ్ళు పట్టి మిమ్మల్ని కొట్టేటటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి మీరేదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆ హామీలనైనా నెరవేర్చండి. లేని పక్షంలో మీరు రెండు చేతులు జోడించి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా క్షమాపణ అయినా చెప్పండి. కేవలం మేము అధికార పీఠం కోసం మాత్రమే మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మేము అధికారంలోకి వచ్చాం, మాది తప్పయింది, పొరపాటు అయింది అని చెప్పి లెంపలేసుకునేటటువంటి కార్యక్రమం అయినా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ, ఫైనల్గా ఏదైతే ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం గమనిస్తే అసెంబ్లీలోనేమో చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పని ఆయన చెప్తాడు. అదే మరో పక్కన కౌన్సిల్లో మరొక మంత్రి చెప్తాడు 5,72,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి. కానీ వాస్తవానికి వస్తే ఈ 6,28,000 నిజం కాదు, 5,72,000 నిజము కాదు. ఇదంతా కూడా కేవలం అంకెల గారడీ తప్పితే ఎక్కడ ప్రజలకు మాత్రం, నిరుద్యోగులకు మాత్రం మంచి చేసేటటువంటి కార్యక్రమం లేదు. ఎందుకనంటే మిమ్మల్ని అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మీరు ఏదైతే 5 లక్షలు 6 లక్షలు చెప్తా ఉన్నారో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి. ఏ కంపెనీలు వచ్చినాయి, ఏ కంపెనీలలో ఏ స్థాయిల్లో ఎంతెంత మందిని మీరు రిక్రూట్ చేశారో లెక్కలు చెప్పండి అయ్యా అని చెప్పని అడిగితే కాకి లెక్కలు చెప్తారు. ఎక్కడా కూడా ప్రాపర్గా ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం మాత్రం చెయ్యరు. కానీ మనం గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా 54,900 ముగ్గురిని కన్సల్టెంట్ల కింద నియమిస్తారు. వాళ్ళకు గాను 3,000 కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇస్తారు. వాళ్ళందరూ ఎవరు అని చెప్పని చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు. వాళ్ళకి అక్షరం ముక్క రాకపోయినా కూడా వాళ్ళకి మాత్రం రాజకీయ పోస్టింగులు కన్సల్టెంట్ల కింద నియామకాలు చేసి వారికి మాత్రం బ్రహ్మాండంగా ప్రజాధనాన్ని దోపిడీ చేసి వారి జేబులు నింపేటటువంటి కార్యక్రమం మాత్రం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ యొక్క కక్ష సాధింపు రాజకీయాల కారణంగా ఏదైతే లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నం అవుతుందో రాష్ట్ర వ్యాప్తంగా, ఎక్కడ పడితే అక్కడ వైసీపీ కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేయడం, ఆస్తి నష్టాలు కలగజేయడం, వారిని భౌతికంగా దాడులు చేసి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ నడి రోడ్ల మీదే కార్యకర్తలని కత్తులు పెట్టి నరికేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు క్రియేట్ చేసినటువంటి లా అండ్ ఆర్డర్ కారణంగా కొత్తగా ఉద్యోగాలు దేవుడెరుగా కనీసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఏ పెట్టుబడిదారుడైనా కూడా ఇవాళ ఒక ప్రాంతంలో వాళ్ళ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటే పెట్టరు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి భయపడి ఒక పక్కన, మరో పక్కన వీళ్ళు అడిగేటటువంటి కిక్ బ్యాక్స్కి భయపడి మరో పక్కన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, దయచేసి ఎప్పటికైనా మారండి. మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోనటువంటి పక్షంలో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ,
మరి మారకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా పెద్ద ఎత్తున రానున్నటువంటి రోజుల్లో వీటి మీద పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్, దీని మీద లోకేష్ కానీ లేకపోతే టీడీపీ నాయకులు కానీ ఎవరైనా చర్చకు వస్తే డెఫినెట్గా అన్న, ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా లెక్కల ప్రకారం చెప్పా. ఏది కూడా ఊరికినే వేగ్గా జస్ట్ నోటికి ఎంత వస్తే అంత చెప్పినటువంటి ఫిగర్లు కాదు. ఏ శాఖల్లో ఎంతెంత ఖాళీలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషను, అది కూడా గవర్నమెంట్ కాపీ. అది ఎక్కడ పొంతం లేదు. ఇన్ని లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉంటే వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఇవాళ 10,000 మంది అని చెప్పి నోటిఫికేషన్, 10,000 మందిని కూడా 40 సార్లు రిక్రూట్ చేస్తారంట. సో నిరుద్యోగ భృతి అంతే. 1999లో మనం చూసాం, 2014లో చూసాం 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాడు. 5 ఏళ్లలో ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆఖరి 2 నెలలు ఉందనగా ఏదో బడ్జెట్లో ఏదో 300 కోట్లు 500 కోట్లు కేటాయిస్తున్నాం అని చెప్పి అది కూడా 100 రకాల కండిషన్స్ పెట్టి ఆ కండిషన్ల కారణంగా ఎవరు సెలెక్ట్ కాలేదని చెప్పి ఎత్తేసినటువంటి కార్యక్రమం చేశారు. సీ పోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ తీసుకొచ్చి వేగంగా పనులు పూర్తి చేసి, మెడికల్ కాలేజీలు పూర్తి చేసి వాటిలో కూడా భర్తీలు చేయాలి, పోర్టుల్లో కూడా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే వాటిని కూడా నీరుగార్చే కార్యక్రమం చేశారు. 1 కాదు 2 కాదు, ఖచ్చితంగా లోకేష్ వచ్చినా చంద్రబాబు వచ్చినా ఎవరు వచ్చినా నేరుగా కూర్చుని డైరెక్ట్గా మనం ఉన్నటువంటి అంకెల ప్రకారమే ప్రభుత్వం. ఇప్పుడు అఫీషియల్ డాక్యుమెంట్ అసెంబ్లీలో ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఆధారంగా మాట్లాడుతున్నాం మనం. ఏది కూడా ఊరికినే మనకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడట్లేదు.